రెండు యుద్ధాలు మరొకసారి ఒకేసారి జరిగే పరిస్థితి కనబడుతుంది. ఒకటి అమెరికా యూరప్ దేశాలు కలిసి హౌతీల మీద చేస్తున్న యుద్ధం, ఇజ్రాయెల్ పాలస్తీనాలకు సంబంధించినటువంటి యుద్ధం, మరొక వైపున ఆల్రెడీ ఉక్రెయిన్ రష్యా యుద్ధం నడుస్తుంది. అలా కాదు, ఒకేసారి ఇజ్రాయెల్ రెండుతో యుద్ధం చేయాల్సి వచ్చేలా ఉంది. తాజాగా రఫా వైపుకి, అంటే ఏదైతే హమాస్ తీవ్రవాదుల చెరలో ఉన్నటువంటి పాలస్తీనాలోని రఫా నగరం మీదకి దాడికి ఇజ్రాయెల్ సైన్యం బయలుదేరింది. ఆల్రెడీ అక్కడ దాని చుట్టూతో కూడా మోహరించింది. ఏ క్షణంలోనైనా సరే పెనుదాడులకు సిద్ధపడుతుంది. ముందైతే అక్కడ ప్రజల్ని ఎవాక్యుయేట్ చేయమంది, ఖాళీ చేయమని చెప్పి పిలుపునిచ్చింది. వెళ్ళేటటువంటి వాళ్ళందరినీ వెరిఫై చేస్తున్నారు. వాళ్ళల్లో పనిలో పనిగా తీవ్రవాదులు, హమాస్ తీవ్రవాదులు కూడా వెళ్ళిపోయేటట్టయితే వాళ్ళని లేపేస్తున్నారు. కాబట్టి అక్కడ ఒక యుద్ధం అనివార్యమవుతోంది. ప్రపంచ దేశాలని ఎంత ఒత్తిడి తెచ్చినా సరే ఊరుకోవట్లేదు. రెండో పక్కన వచ్చేటప్పటికి ఇటు లెబనాన్ చుట్టూతా కూడా తన సైన్యాన్ని మోహరించింది. లెబనాన్లోకి అడుగు పెట్టడానికి క్లియరెన్స్ ఇవ్వడం ఒక్కటే మిగులు. ఇప్పటికే హెజ్బుల్లా తీవ్రవాదులు మా దగ్గరకు వస్తే అంతం చూస్తామని ప్రకటించారు. కానీ దానికి ఏం భయపడేటటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ లేదు. పైగా సరికొత్తదైనటువంటి ఆయుధాన్ని రంగంలోకి తీసుకొచ్చింది. అది గాల్లో ఉండగానే మిస్సైల్స్ని బూడిద చేయగలిగినటువంటి శక్తివంతమైనటువంటి వెపన్స్ని రంగంలోకి తీసుకొచ్చింది. ఇంతవరకు ప్రయోగాల దశలో ఉన్నటువంటి వాటిని, అంటే లైక్ ఏ సోలార్ వెపన్ లాంటిది అనమాట, అంటే కరిగిపోతుంది మధ్యలోనే, అట్లాంటి వెపన్స్ని కూడా రంగంలోకి తీసుకొస్తుంది. దీంతో ఇజ్రాయెల్ అయితే తీవ్రమైనటువంటి యుద్ధానికి సిద్ధమవుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.